వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల కురుక్షేత్రంలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఒక దశ ప్రచార పర్వాన్ని పూర్తి చేసిన ఆయన ఇప్పుడు రెండో దశ ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయనున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో ఏపీలో రాజకీయ వాతావరణం మరింత హాట్గా తయారైంది. అధికార విపక్ష పార్టీలు ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే తొలి దశ ప్రచారాన్ని పూర్తి చేశారు. తొలుత 4 ప్రాంతాల్లో సిద్ధం సభలు నిర్వహించారు. మార్చి నెలాఖరున మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర సైతం నిర్వహించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరిగిన ప్రచారం సందర్భంగా విపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. వైసీపీకి ఓటేస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని, బాబుకు ఓటేస్తే నిండా మునిగినట్లేనని ప్రజలకు సూచించారు సీఎం జగన్. ఈ యాత్ర వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. పులివెందులలో నామినేషన్ వేసిన తర్వాత మరో విడత ప్రచారానికి సిద్ధమయ్యారు సీఎం జగన్. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 28న ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి, కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు, 30వ తారీఖున కొండపి, మైదుకూరు, పీలేరులో సిద్ధం సభలు జరగనున్నాయి. మే 1వ తారీఖున బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ క్యాడర్ రూట్ మ్యాప్ తయారు చేయడం జరిగింది.